హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. నేను మీ మహేష్ బాబు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది ఎలా అంటే పులుసు మరుగుతుంటేనే ఆ స్మెల్కే కడుపు నిండిపోద్ది. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ ఫిష్ కర్రీ వాసన చూస్తేనే చాలు నేను కూడా తింటే బాగుండు అనంత రుచిగా ఉంది, చాలా బాగుంది. అందుకే నేను అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, ఎలా ఉందనేది మీకే అర్థమవుతుంది. చాలా బాగుంది, చాలా కొత్తదనంతో ఎవరైనా సరే చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకునేసి అందులో చేప ముక్కల్ని వేసుకుందాం. నేనైతే 1.5 కిలో చేపలు తీసుకున్నాను. ఈ చేపలను మనం కొని తీసుకొచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే నీట్గా ఫ్రెష్గా రెడీ చేసుకోవాలి. అక్కడ వాళ్ళ చేత కట్ చేయించుకున్నా కూడా మనం ఇంటి దగ్గరకు వచ్చినాక మళ్ళీ నీట్గా మనం బండ మీద రాకి మీద ఉన్న జోము ఏవైనా పొలుసులు ఇలాంటివి ఏమున్నా సరే నీట్గా కడుక్కోవాలి. లోపల కూడా బాగా క్లీన్ చేసుకునేసి ఇప్పుడు సగం స్పూను పసుపు అందులో వేసుకుందాం. ఆ తర్వాత స్పైసీ ఎంత అవసరమో దాన్ని బట్టి నేనైతే 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను. మీకు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, అది కూడా కచ్చా పచ్చా దంచి వేసుకోవాలి, మెత్తగా పేస్ట్ వద్దు. 1 స్పూను సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త అలా కలుపుకుందాం. కొద్దిగా అంటే ఈ మసాలాలన్నీ కూడా ఒక్క దిక్కడ లేకుండా మొత్తానికి పట్టే విధంగా కొద్దిగా అలా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 స్పూను ఆయిల్ వేద్దాం. ఎక్కువ అవసరం లేదు, 1 టేబుల్ స్పూన్ సరిపోద్ది. ఇప్పుడు ఆ టేబుల్ స్పూన్ ఎందుకంటే ఈ ముక్కలు మొత్తానికి కూడా మనం వేసిన కారం, పసుపు, ఈ అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా ముక్కలకు అతుక్కునేసి బాగా పీల్చుకుంటుంది. అందుకోసం ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి అందులో నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి ఈ విధంగా విడదీసి అందులో వేసి నీళ్లు పోసి దీన్ని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టేద్దాం, బాగా నానద్ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 1 స్పూను నూనె వేసి దాన్ని వేడెక్కనిచ్చి 2 ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసి 1 టమోటాని కూడా ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకుందాం. అవి మంచి పండ్లు తీసుకుంటే ఏంటంటే మరింత రుచి వస్తుంది. నేనైతే పండే తీసుకుంటాను, లోపల గడ్డ కూడా తీసేస్తాను. ఇప్పుడు వీటిని ఈ టైప్లో మనం బాగా వేగనివ్వాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేగనివ్వాలి. చూడండి ఈ టైప్లో మొత్తం ఖచ్చితంగా రావాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోకుండా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసినాక ఓకేనా. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో ఇవన్నిటిని కూడా వేసేద్దాం. అంటే టమాటా, ఆనియన్ ఇవి బాగా ఫ్రై చేసుకున్నాం కదా. చల్లారిన తర్వాత ఈ మిక్సీ జారీలో వేసేసుకునేసి ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దామంటే నీళ్లు పోయకుండా పేస్ట్ చేసుకోవాలి. అంటే టమోటాల్లో కానీ ఆనియన్లో కానీ నీరు శాతం ఉంటుంది కాబట్టి నీరు పోసే అవసరం లేదు. ఈ టైప్లో పేస్ట్ చేసినప్పుడు కొంచెం బురబురా అంట ఈ టైప్లో ఖచ్చితంగా రావాలి. అప్పుడేంటంటే దీనికి మరింత రుచి వస్తుంది. ఓకేనా. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టినాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుందాం. అంటే దబర కానీ గిన్నె కానీ మనకు నచ్చింది. ఆ తర్వాత ఒక 2 గంటలు నూనె వేసి వేడెక్కనిచ్చి కొద్దిగా మెంతులు అంటే సగం స్పూన్ సరిపోద్ది, కొన్ని జీలకర్ర అది కూడా సగం స్పూన్ వేసాను, ఆవాలు కూడా సగం స్పూను వేసినాక 3 పచ్చిమిరపకాయలు వేసి ఇప్పుడు కరివేపాకు అది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి. దాన్ని చిటపట్లానిచ్చి ఇందాక మనం ఊరబెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసేద్దాం. ఈ చేప ముక్కలు కూడా ఊరబెట్టేటప్పుడు కంపల్సరీ ఒక అరగంట కన్నా ఎక్కువ ఉన్నా ఇంకా చాలా మంచిది. అరగంటకి తగ్గకుండా చూసుకోండి. ఆ టైప్లో మనం ఊరబెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం కాస్త అలా కలబెట్టుకుందాం. ఏంటంటే ఆయిల్లో ప్రతి ఒక్క ముక్క కూడా బాగా ఉడకాలి. అందుకనేసి కాస్త అలా కలబెట్టి ఈ టైప్లో తిప్పితే ఏంటంటే ఆయిల్ ప్రతి ముక్కకు పట్టి కాస్త వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక టమోటా ఆనియన్ పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసి ఆ తర్వాత ఇందాక మ్యారినేట్ బౌల్ ఉంది కదా ఆ బౌల్లో ఈ కారం మసాలాలు కొద్దిగా ఉంటాయి కాబట్టి దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసి అందులో వేసి ఆ మిక్సీ జారీలో కూడా కొద్దిగా నీళ్లు పోసి అందులో వేసేస్తే ఏంటంటే ఇది బాగా ఉడకటానికి మంచి అనుగుణంగా ఉంటుంది. అందుకోసమని ఈ టైప్లో తిప్పి బాగా తిప్పుకోవాలి. ఎందుకంటే పేస్ట్ మొత్తానికి కూడా కలవాలి. ఈ టైప్లో తిప్పిన తర్వాత మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా ఆవురుకొనివ్వాలి. ఇప్పుడు ఏమవుతుందంటే చేప ముక్కలు బాగా ఆవురుకునేసి
మరింత రుచి వస్తుంది. ఈ పేస్టు ఆయిల్ ఇవన్నీ కూడా బాగా పట్టి మరింత రుచి వస్తుంది. ఇప్పుడు చింతపండు పులుసుని అందులో వేసేద్దాం. నేనైతే జాలి సహాయం తీసుకుంటాను, ఎందుకంటే ఈ తోడకలు కానీ పీసులు కానీ అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు రుచి చూసి రుచికి సరిపడా సాల్ట్ వేద్దాం. ఓకేనా? అది ఏంటంటే ఎక్కువ తక్కువ కావాలన్నా ఇప్పుడే చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త అలా తిప్పేసి, అంటే గంటి పెట్టి పస్స కలబెట్టకుండా ఈ టైప్లో తిప్పుకోవాలి. కలబెడితే ఏంటంటే ఈ చేప ముక్కలు తొందరగా ఇరిగిపోతాయి. అందుకోసం ఇప్పుడు మూత పెట్టి ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా మరగనివ్వాలి. పులుసు చిక్కబడేదాకా, ముక్క ఉడికేదాకా. చూడండి ఈ టైప్లో వస్తుంది. చూస్తేనే నోరూరిపోద్ది. ఈ టైప్లో వచ్చిన తర్వాత చూడండి, ఇది ఒక్కసారి అలా తొక్క అంటుంటే నా వాసనకే కడుపు నిండిపోద్ది. ఏమన్నా వస్తుంది ఆ స్మెల్. అది మరిగేటప్పుడు ఒక్కసారి ఆ స్మెల్ చూడండి. ఆ స్మెల్ చూస్తేనే కడుపు నిండిపోద్ది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ స్మెల్కి తింటే బాగుండేది, ఇంత బాగుంది అని అనకపోతే అప్పుడు అడగండి. ఓకేనా? చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ముక్క కూడా మెత్తగా, పులుసు కూడా రుచిగా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ టైప్లో చేసి తిన్న తర్వాత కామెంట్ రూపంలో పెట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి.